ఒక పచ్చని గ్రామంలో పేదైనా ఎంతో నిజాయితీగల ఒక కట్టెలవాడుండేవాడు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రతిరోజూ నది ఒడ్డున చెట్లు నరికేవాడు. ఒకరోజు చెట్టు నరుకుతున్న సమయంలో అనుకోకుండా అతని గొడ్డలి చేతినుంచి జారి నేరుగా నదిలో పడిపోయింది. గొడ్డలి లేకుండా పనిచేయలేనని తెలిసి కట్టెలవాడు చాలా బాధపడ్డాడు. నది ఒడ్డున కూర్చుని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అప్పుడే నది మధ్యనుంచి వెలుగులతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడొక బంగారు గొడ్డలిని చూపిస్తూ, ఇది నీ గొడ్డలేనా అని అడిగాడు. కట్టెలవాడు వినయంగా, కాదు ప్రభూ, ఇది నా గొడ్డలి కాదు అన్నాడు. తర్వాత దేవుడు వెండిగొడ్డలిని చూపించాడు. కాని కట్టెలవాడు మళ్ళీ ఇదీ నా గొడ్డలి కాదు అన్నాడు. చివరికి దేవుడు ఇనుపగొడ్డలిని చూపించాడు. అప్పుడే కట్టెలవాడు ఆనందంతో, ఇదే ప్రభూ, ఇదే నా గొడ్డలి అన్నాడు. కట్టెలవాడి నిజాయితీకి ఎంతో మెచ్చిన దేవుడు 3 గొడ్డలుల్ని బహుమతిగా ఇచ్చాడు. స్నేహితులారా, ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: నిజాయితీకి ఎప్పుడూ ప్రతిఫలం ఉంటుంది.